హలో ఫ్రెండ్స్, మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తే, అయితే హీట్ మ్యాప్ ఇక్కడ మనం ఏంటంటే లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. లాంగ్ బిల్డప్ అనేది చూసుకున్నట్టయితే అంటే ఇది తీసేసామనుకోండి నార్మల్గా అనమాట, అంటే టాప్ గెయినర్స్ ఇవన్నీ కిందకు వెళ్తూ ఉంటే మనకి టాప్ లూజర్స్ అనేది రావడం జరుగుతుంది. దగ్గర దగ్గర 200 స్టాక్స్ ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అప్రాక్సిమేట్గా. సో టాప్ లూజర్స్లోనే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవి కనిపిస్తూ ఉన్నాయి, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్. ఐ థింక్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది, దాని గురించి చూద్దాం. అయితే ఇక్కడ లాంగ్ బిల్డప్ అనేది మనం ఎనేబుల్ చేసుకుంటే కోఫోర్జ్, దివిస్ ల్యాబ్స్ 2 స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. మనం ఏం చేద్దాం, ఒకసారి టెస్ట్ చేద్దాం కోఫోర్జ్ ఎందుకు లాంగ్ బిల్డప్ ఉంది, దివిస్ ల్యాబ్స్లో లాంగ్ బిల్డప్ ఎందుకు ఉంది అనేది ఒకసారి చూద్దాం. అండ్ దాని తర్వాత మనకి జియో ఫైనాన్షియల్స్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫైన్, చూడండి కోఫోర్జ్ అనేది ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది. ఇది 24,000 ఫిబ్రవరి, అంటే ఈ సంవత్సరమే